నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 25వ డివిజన్ బుజ్జబుజ్జ నెల్లూరులో 1,20,00,000 రూపాయల వ్యయంతో కరెంటు అభివృద్ధి పనులను 25వ డివిజన్ కార్పొరేటర్ బద్దెపూడి నరసింహగిరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరితిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి 13 నూతన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. సుమారు 5 కిలోమీటర్ల మేర లైన్ కన్వర్షన్, ఫీడర్ బైఫర్కేషన్, కొత్త వీసీబీ ఏర్పాటు, కొత్త కండక్టర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 25వ డివిజన్లలో 4,74,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య, టీడీపీ రాష్ట్ర ఎస్సీసెల్ అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ, కోక్లస్త ఇన్ఛార్జ్ కంటే సాయిబాబా, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, టీడీపీ నాయకులు బ్రహ్మారెడ్డి, నగల రాము, హరినాయుడు, పులి నాగేశ్వరరావు, పిగిలం సుబ్బన్న, దొడక రమేష్, గుంటగాని అశోక్, సురబత్తిన రవీంద్ర, బాలకృష్ణ యాదవ్, మాతంగి నరసింహులు, అబ్దుల్లా, కరీముల్లా, కాదిర్, అంజాద్, సత్తార్, జయరామరాజు, ఎద్దల ప్రసాద్, రమేష్, చిన్న ఆంజనేయులు, కృష్ణ, సాయి, శ్రీనివాసరాజు, సిద్ధయ్య, తిరుప, మాబాషా, సందాని, షబీర్, నవీద్, ముజీర్, గుంటి కృష్ణయ్య, చలమయ్య, జమ్మునమ్మ, ఇంద్రసేనమ్మ, నాగూర్బి, పర్వీన్, సునైనా, నాయుడమ్మ, జనసేన నాయకులు కుడుమల సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 25వ డివిజన్ బుజ్జబుజ్జ నెల్లూరుకు సంబంధించి లో వోల్టేజ్ సమస్యలు పరిష్కారం దిశగా గతంలో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కానీ లేకుంటే నేను కానీ స్థానిక నాయకులందరూ కూడా బుజ్జబుజ్జ నెల్లూరులో పర్యటించినప్పుడు లో వోల్టేజ్ సమస్య బుజ్జబుజ్జ నెల్లూరులో గత కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది. దాన్ని పరిష్కారం చేయాలని స్థానిక ప్రజలందరూ కూడా కోరడం జరిగింది. దానికి అనుగుణంగా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు అధికారులతో మాట్లాడి ఈ లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి 1,29,00,000 రూపాయలతో ఈ సమస్యకి ఒక పరిష్కారం చూపించడం జరిగింది. దాన్ని ఈరోజు స్థానిక కార్పొరేటర్ గిరి గారు మరియు స్థానిక కూటమి నాయకులు అదేవిధంగా స్థానిక ప్రజలు అందరి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ 1,29,00,000కి సంబంధించి మనం
13 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సింగిల్ ఫేజ్ కానీ 3 ఫేజ్ సంబంధించిన ట్రాన్స్ఫార్మర్లు, అదేవిధంగా సింగిల్ ఫేజ్ 3 ఫేజ్ 5 కిలోమీటర్ల మీద వైరు, అదేవిధంగా బుజ్జిమిన్నెల్లూరు నుండి వెంకటాచలంకి వెళ్ళు సపరేట్ చేసి 5.5 lakhsతో దానికి కూడా ఖర్చు చేయబడింది. అదేవిధంగా ఫీడర్ బైఫర్కేషను మిగతా ఏర్పాట్లకి దాదాపు 54 లక్షల రూపాయలు ఖర్చు చేశాం. ఈ లో వోల్టేజ్ సమస్యకి ఈరోజు ఒక పరిష్కారం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ డివిజన్కి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లో కానీ అటు 18 గ్రామాల్లో కొన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్న సంగతి ప్రత్యక్షంగా ప్రతిరోజు కూడా మీడియా మిత్రులకి చూపిస్తున్నాం. ప్రజలందరికీ కూడా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. ఈ డివిజన్లో ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4,74 లక్షల రూపాయలతో వివిధ రకాల పనులు చేపట్టడం జరిగింది. అది రోడ్లైనా, డ్రైన్లైనా, డ్రింకింగ్ వాటర్ సంబంధించి చాలా పెద్ద డివిజను. ఇంకా కూడా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. తప్పకుండా రాబో రోజుల్లో కూటమి నాయకులతో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ స్థానిక నాయకులతో చర్చించి ప్రజల సూచనలు, సలహాల మేరకు అవి కూడా చేస్తామని మీ ద్వారా బుజ్జిమిన్నెల్లూరు ప్రాంతవాసులకు కూడా తెలియజేస్తున్నాం. ఏదైనా సమస్యలు ఉంటే కూడా చెప్తే రాబో రోజుల్లో పరిష్కారం కూడా చేస్తామని, అదేవిధంగా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో ఇటు పక్కన సంక్షేమం, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అవన్నీ కూడా అర్హులైన అందరికి కూడా కింద కార్యకర్త నుంచి ఎమ్మెల్యే గారి ఆఫీస్ దాకా అందరం కూడా సమన్వయం చేసుకుంటూ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అన్నీ కూడా అందిస్తున్నాం. ఇంకా అభివృద్ధి గురించి ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు. అది రోడ్డు అయినా, డ్రైనేజ్ సంబంధించిన తాగునీరైనా, కరెంట్ అయినా, అదేవిధంగా ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో వైద్యం మీద హాస్పిటల్లో కూడా చాలా వరకు కూడా అన్ని గ్రామాల్లో కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం లక్ష్యం ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు సేవిరెడ్డి గారి సారథ్యంలో అభివృద్ధి లక్ష్యంగా ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో ఆ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందిస్తూ మా అజెండా ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎటువంటి తారతమ్యాలు లేకుండా అభివృద్ధి లక్ష్యంగా అజెండాగా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధిని ఆకాంక్షిస్తూ స్థానిక ప్రజల సలహా సూచనల మేరకు, అదేవిధంగా కూటమి నాయకుల సలహా సూచనల మేరకు నిరంతరం కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇన్ని మంచి పనులు, ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, స్థానిక శాసనసభ్యులు సేవిరెడ్డి గారికి మీ అందరూ ఆశీర్వదించాలని కూడా తెలియజేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.